పొద్దున్నే నిద్ర లేవగానే కప్పు కాఫీ, వేడివేడి కాఫీ కప్పు చేతిలోకి వస్తే కానీ రోజు గడవని వాళ్ళు చాలామంది ఉంటారు. మార్కెట్లో కాఫీ పొడుకున్నటువంటి విపరీతమైన ఆదరణ కారణంగా కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో ఇంటి నుంచే చిన్న వ్యాపారంగా మొదలుపెట్టి ప్రతి నెల 50% వరకు లాభాలు, దీంట్లో మళ్ళీ ప్రభుత్వ సబ్సిడీల్లో లాభాలు, దాని ద్వారా లక్షల్లో సంపాదించుకునే అవకాశాలు అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని కూడా నేను అడగట్లా. నేను అడిగేది ఒకటే, నా కోసం, మా టీం కోసం, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఒక్క కామెంట్, గుడ్ ఇన్ఫర్మేషన్ అని దయచేసి ఒక కామెంట్ ఇచ్చి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మాకు కొండంత బలం మీరు ఇచ్చే కామెంటు. ఒక 1000 కామెంట్లు టార్గెట్, మేము పొంగిపోతాం మీ కామెంట్లు చూసుకుని. మాకు ఒక బూస్ట్ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న కామెంటు, సబ్స్క్రిప్షన్ అడగకుండా, లైక్ అడగకుండా, డబ్బులు అడగకుండా అన్నీ చెప్తున్నాం కాబట్టి మేము అడిగేది ఒక కామెంట్. దయచేసి కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. సో ఈ కాఫీ పౌడర్కి సంబంధించినటువంటి వ్యాపారం గురించి, దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రయోజనాల గురించి పూర్తిగా తెలుసుకుంటే ఎవరైనా ఈజీగా సొంత కాళ్ళ మీద నిలబడే అవకాశం ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి అనుకునే వారికి, ముఖ్యంగా మహిళలకి, చిన్న వ్యాపారులకి కాఫీ పౌడర్ హోల్సేల్ వ్యాపారం ఒక మంచి లాభసాటి మార్గం అని చెప్పుకోవచ్చు. దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకి చెందినటువంటి జేబీఎస్ కాఫీ ఇండస్ట్రీస్ అనేటువంటి ప్రముఖ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ద్వారా మనం బల్క్లో స్టాకును కొనుగోలు చేసుకోవచ్చు. సో మనం తయారు చేసే కంగారే ఉండదు. ఈ కంపెనీ వారు నైస్ ఫిల్టర్ కాఫీ వీటిల్ని పౌడర్స్ని హోల్సేల్ ధరకి ఇస్తారు. ఇన్స్టెంట్ కాఫీ పొడి మార్కెట్లో విలేజ్ ఇన్స్టెంట్ కాఫీ అనేటువంటి పేరుతో చలామణి అవుతుంది. మనం వ్యాపారంలోకి దిగడానికి ముందే వీళ్ళ దగ్గర నుంచి శాంపుల్స్ తెప్పించుకుని క్వాలిటీ, రుచి ఇవి చూసుకుని మనకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకునేటువంటి సదుపాయం అనేది ఉంటుంది. ఈ సంస్థ వారు లూజ్ రూపంలో కానీ, ప్యాకెట్ల రూపంలో కానీ మనకి కావాల్సినంత స్టాక్ని వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఈ వ్యాపారంలో పెట్టుబడి లాభాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే కేవలం 10,000 రూపాయల ప్రాథమిక పెట్టుబడి లేదా క్యాపిటల్ మొత్తంతో ఈ వ్యాపారాన్ని చాలా ఈజీగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మార్కెట్లో 1 కేజీ కాఫీ పొడి ధర కేవలం 220 రూపాయల నుంచే ప్రారంభం అవుతుంది. మనం ఈ కాఫీ పొడిని హోల్సేల్ రేటు కొని మార్కెట్లో రిటైల్ ధరలకు అమ్మడం ద్వారా ప్రతి కేజీ మీద సుమారు 80 రూపాయల నుంచి 150 రూపాయల వరకు మనకు ఖచ్చితమైనటువంటి ప్రాఫిట్ వస్తుంది. అంటే మనం పెట్టిన పెట్టుబడి మీద దాదాపు 50% వరకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లాభాల శాతాన్ని మనం ఇక్కడే చూసుకోవచ్చు. మనం ఎంత ఎక్కువ స్టాక్ని మార్కెట్ చేయగలిగితే అంత ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని రోజువారీగానే మనం చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట. దీనికోసం మన సొంత ఊర్లో లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి టీ షాపులు, హోటల్స్, కేఫ్లు, ఇళ్లలో వాడుకునే వారికి నేరుగా మనం సప్లై చేస్తూ సంప్రదిస్తూ కూడా మనం నెట్వర్క్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ హోల్సేల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఉపాధి హామీ పథకాలు, సబ్సిడీలు ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. మనకి ఆల్రెడీ తక్కువ బడ్జెట్, తక్కువ క్యాపిటల్, చిన్న తరహా పరిశ్రమల కింద ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషను, ప్రధానమంత్రి ఉపాధి కల్పన లాంటి ద్వారా ఇలాంటి వ్యాపారాలకి 35% వరకు రాయితీ లేదా సబ్సిడీ ఇవి పొందేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సబ్సిడీల వల్ల మనం పెట్టేటువంటి పెట్టుబడుల యొక్క భారం చాలా వరకు తగ్గిపోతుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ వ్యాపార నిర్వాహకులు మీరు సంప్రదించి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకునే వాళ్ళు, అంటే మీరు ఇది చిత్తూరులో ఉందన్నమాట దీనికి సంబంధించి. సో ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఉంది జేబీఎస్ కాఫీ ఇండస్ట్రీస్. సో ఈ ఇండస్ట్రీని మీరు సంప్రదించవచ్చు. లేదా అంటే నేను ఫోన్ నెంబర్లు కూడా చెప్తాను. 9440169542 దీనికి కాల్ చేయండి. లేదా 903235453400 వీళ్ళకైనా మీరు కాల్ చేసి మాట్లాడండి. మనకు నచ్చినటువంటి స్టాక్ ఆర్డర్ కనుక ఇస్తే విఆర్ఎల్ ట్రాన్స్పోర్టు, ఆర్టీసీ బస్ సర్వీసులు, దీని ద్వారా మన స్టాక్కి వాళ్ళు పార్సల్ పంపించే అవకాశాలు ఉంటాయి. తక్కువ పెట్టుబడితో నమ్మకమైనటువంటి ఉపాధి పొందాలి అనుకునే వారికి ఇది ఒక చక్కటి లాభసాటి మార్గం అని చెప్పుకోవచ్చు. సో దయచేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా గుడ్ ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి.